అసలు విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు మెలికలు తిరుగుతోంది? బడాబాబుల కోసం ప్రభుత్వం పేదలను బలి తీసుకుంటోందా? పేదల బతుకులు చిదిమేస్తూ రోడ్డెందుకు అష్టవంకర్లు తిరుగుతోంది? అలైన్మెంట్ మార్పుపై ఎందుకు అధికారులు నోరు విప్పటం లేదు? విజయవాడలో రోడ్డు రాజకీయాలు, మెలికలు తిరుగుతున్న రామవరప్పాడు ఫ్లైఓవర్, రాజకీయ ఒత్తిళ్లతో మారుతున్న అలైన్మెంట్, బడా బాబుల కోసం పేదలు బలి, టీడీపీ కార్పొరేటర్ కోసం వందలాది పేదల గుడిసెలు బలి, మార్పులపై నోరు మెదపని అధికారులు. విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు రాజకీయ ఒత్తిళ్లకు గురవుతోంది. టీడీపీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త హోటల్ను కాపాడేందుకు రోడ్డు నష్ట వంకరలు తిప్పుతున్నారు. దీనికోసం ఏకంగా దాదాపు 500 మంది పేదల గుడిసెలు పీకేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు హైవేలో కలపటం కోసం వాళ్ళు మొదట ఇచ్చినటువంటి ప్లాన్ మనం చూసేటైతే ఈ రింగ్ రోడ్లో ఉన్నటువంటి హోటల్కి అవతల దిగేట్టుగా మనం ఆ బ్రిడ్జి డైరెక్షన్ కూడా చూస్తే కనిపిస్తుంది. కానీ తర్వాత పై స్థాయిలో ఢిల్లీ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ రకంగా ఆ హోటల్ వెనుక నుంచి ప్లాన్ని మళ్లించడం ద్వారా 250 కుటుంబాలను ఇక్కడ నిరాశ్రయుల్ని చేయటం జరిగింది. ఆ రోజు ఇక్కడితోనే పరిమితం అవుతామని చెప్పారు. కానీ వాళ్ళ ప్రజలందరి ఆందోళన ఏంటంటే ఎదురుగా మరో కళ్యాణ మండపం ఉంది, ఈ పేరుతో మొత్తం ఇక్కడి నుంచి ఇంకా 450 ఇళ్లు తొలగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ రకంగా పెద్దల ప్రయోజనం కోసం మా పేదాళ్ల గూడు తీసేయొద్దు, మా నోళ్లు కొట్టొద్దని పేదాళ్ళందరం అడుగుతున్నాం. ఇంత పేదవాళ్ళే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని అపార్ట్మెంట్లో ఇళ్లలో అంట్లు తోముకుని అలాంటి పని చేసుకునే వాళ్ళు ఉండారు. ఈ లైన్లో మొత్తం కూడా వాళ్ళందరూ నోట్లు కొడదామని చూస్తున్నారు. మరి ఏం చేస్తారో ఏమో, మరి మాకేం అర్థం కావట్లేదు. చనిపోవాలనిపిస్తుంది అంతే, మాకు రెండో దారి ఏం లేదు. పేదల గుడిసెలు పీకేయడం గురించి అధికారులు పెదవి విప్పడం లేదు. నోటీసులు వివరణ కోరకుండానే గుడిసెలు పీకేయడం సబబేనా అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చిలక పలుకులు పలుకుతున్నారు. చట్ట పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మేము రిప్రజెంట్ చేస్తాము. గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ఏదైతే మెమోరాండం ఇచ్చారు ఇప్పుడు వాటిని చట్ట పరిధిలో ఉన్నటువంటి వ్యవస్థలకి, చట్ట పరిధిలో ఉన్నటువంటి అధికారులకి ఎవరికైతే ఇచ్చారో వాటన్నిటికీ సంబంధించినటువంటి పరిష్కారం చట్ట పరిధిలో దొరుకుతుంది. గుడిసెలు పీకేయడం అన్యాయమని నిలదీస్తున్న జనంపై పోలీస్ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నారు. సీఎం వెళ్లే దారిలో పేదలు ఉండకూడదా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు కార్పొరేట్ కంపెనీలు, సింగపూర్ వాళ్ళు, జపాన్ వాళ్ళు ఈ నేషనల్ హైవే మీద వెళ్తే పేదవాళ్ళు గుడిసెలు కనపడకూడదు, పేదవాళ్ళు కనపడకూడదు, ఇది ఉద్దేశం. దానికి తోడుగా రాజధాని వస్తే పేదవాళ్ళు ఉండటానికి లేదు, సుందరీకరణ పేరుతో తొలగిస్తున్నారు. దానికి తోడు కాలవొడ్డుల అధికార పార్టీకి సంబంధించిన స్టార్ హోటళ్ళు ఉండొచ్చంట, పేదవాళ్ళ గుడిసెలు ఉండటానికి వీల్లేదు. అంటే ధనవంతుల కోసం పేదవాళ్ళ కొంపలు కూలుస్తూ ఉన్నారు. ఈ దారిలో ఉన్న మసీదును కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పైకి మాత్రం మసీదు కూల్చమని చెప్తున్నా లోలోన మాత్రం కూల్చివేతకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మాకు మసీదుకి నోటీస్ ఇవ్వడం కానీ ఎటువంటి ఇంటిమేషన్ కానీ మాకు ఇప్పటిదాకా ఇవ్వలేదు. కాకపోతే లోపల అంతర్గతంగా జరుగుతుంది ఏంటంటే మసీదుని కూల్చేస్తామని చెప్పి కలెక్టర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఈ మసీదుని కూల్చేయడానికి రకరకాల కుట్రలు జరుగుతున్నారు. మసీదు వెనక దాకా వచ్చి రోడ్ రోలర్ వచ్చి పనుల విస్తరణ భాగంగా చదును చేస్తుంటే మా మసీదు అదురుతుందండి, మేము ప్రార్థన చేసుకోవడానికి కూడా భయపడుతున్నాం, మా మసీదు ఎక్కడ కూలిపోతుందని చెప్పి వీళ్ళు చాలా కుట్రలు పొందుతున్నారండి. ఏ ఆఫీసర్ వచ్చి మాకు వచ్చి మీ మసీదుకి ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు, మేము హామీ ఇస్తున్నామని ఏ గవర్నమెంట్ ఆఫీసర్ మా దగ్గర రాలేదండి. పేదల బతుకుల మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఒక్కసారిగా పేదలందరూ 7 రోజుల్లోగా తమ ఇళ్లను ఖాళీ చేసి బయటికి కట్టుబట్టలతో వెళ్లిపోవాలంటూ చెబుతూ ఉండడాన్ని పూర్తిగా ఇక్కడున్న నిరుపేదలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయం అనే విధంగా వ్యవహరించడం ఎంత మాత్రం సరికాదు అని వీళ్ళందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. తమ ఇళ్లను కాపాడుకోవడం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగట్టేందుకోసం అవసరమైతే ఎటువంటి ఉద్యమానికైనా పోరాటానికి సిద్ధమని ఇక్కడున్న పేదలందరూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.